బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గిగ్ వర్కర్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు ముగిశాయి. 5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపు 10 లక్షల వరకు ఉచిత వైద్యం కోసం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. 4 నెలల క్రితం ప్రమాదవశాత్తు డెలివరీ బాయ్ మరణించాడు. ఆ కుటుంబానికి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఓలా తరహాలోనే టీ హబ్ ద్వారా యాప్ రూపకల్పన చేస్తామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేస్తామని రేవంత్ రెడ్డి అన్నట్టుగా తెలుస్తోంది. ఇక వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద డెలివరీ బాయ్ సంబంధించి ఒక పథకాన్ని, ఒక ప్రత్యేక అంశాలను రూపకల్పన చేసిపోతున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఓలా తరహాలోనే టీ హబ్ ద్వారా ఒక యాప్ రూపొందించి దాని ద్వారా విధి విధానాలను రూపొందించబోతున్నట్టుగా వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకు ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి కేరింగ్ అంతా కూడా తీసుకుంటామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 5 లక్షల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వబోతున్నట్టుగా, అది 10 లక్షల వరకు ఉచిత వైద్యం హామీకి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక గిగ్ వర్కర్స్ సమావేశం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళతో ఏం మాట్లాడారో మంత్రి పొన్నం ప్రభాకర్ దీనికి సంబంధించి మీడియాకు వివరించారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళందరి సంక్షేమం దృష్టిలో 5 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్య బీమా స్కీమ్ను కూడా వాళ్ళందరికీ వర్తింపజేసే విధంగా నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా ఇటీవల 2-3 నెలల కింద హైదరాబాద్లో ఒక స్విగ్గీ డెలివరీ చేయడానికి పోయినటువంటి అబ్బాయి ఆ ఇంటి నుంచి కుక్క వచ్చి తరిమితే బంగ్లా నుంచి కింద పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి కుటుంబాన్ని అప్పటి ప్రభుత్వం ఆదుకోలేదు. వెంటనే ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున సీఎం సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల సహాయ నిధిని కూడా అందజేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ఐటీ శాఖ మంత్రి గారికి కూడా సూచన చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక యాప్ను ఐటీ హబ్ ద్వారా తీసుకొచ్చి భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూసే విధంగా కూడా వారు దాని మీద కార్యాచరణ చేపట్టడం చేయమని చెప్పి జరిగింది. దాంతోపాటుగా ఇటు ఐటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కావచ్చు, కార్మిక శాఖ కావచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ శాఖ కావచ్చు, ఈ 3 కలిసి గతంలో రాజస్థాన్లో చేసినటువంటి చట్టానికంటే మెరుగ్గా ఈ ప్రభుత్వం, మేము పరిపాలకుల కంటే సేవకులంగా ఎక్కువగా భావించేటువంటి వాళ్ళం, ప్రజల యొక్క సమస్యలు వినేవాళ్ళం, ప్రజలకు సమస్యలను పరిష్కరించేటువంటి ఆలోచనతో సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ సమస్యకు సంబంధించి కూడా భారతదేశంలోనే కాదు ఎక్కడైనా ఆదర్శవంతంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని కూడా తీసి వాళ్ళందరికీ కూడా ఇందులో 3 రకాల విభాగాలు, 3 రకాల వ్యక్తులకు సంబంధించినటువంటి విషయం ఉంది. వాళ్ళందరికీ కూడా చట్ట పరిధి లోపల న్యాయం జరిగే విధంగా 4-5 అంశాలు చెప్పడం జరిగింది. వాళ్ళ రక్షణ, వాళ్ళకు సంబంధించిన భద్రత, వాళ్ళకు సంబంధించిన భవిష్యత్తు అనేటువంటి అనేక అంశాల మీద అవన్నీ క్రోడీకరించి చర్చ చేసి త్వరలోనే వీలైనంత వరకు వాళ్ళకు సహకారం అందించే విధంగా చట్టాన్ని కూడా చేస్తామని. రైట్, మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ముఖ్యంగా డెలివరీ బాయ్ సంబంధించి ముఖ్యమంత్రి కొన్ని హామీలు ఇచ్చారు. వాళ్ళకి భరోసా ఇస్తూ ఆయన మాట్లాడిన విధానం చూసాం. ఓలా తరహాలోనే ఒక టీ హబ్ ద్వారా యాప్ రూపకల్పన చేస్తామంటున్నారు. అలాగే వాళ్ళకి ఇన్సూరెన్స్ విషయంలో ఖచ్చితమైనటువంటి హామీ ఇచ్చారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మీకు బీమా కల్పిస్తాం, టెన్షన్ పడాల్సిన అవసరం లేదంటున్నారు. అవసరమైతే రాజస్థాన్ తరహా ఒక చట్టాన్ని కూడా రూపొందిస్తామంటున్నారు. అలాగే మొన్న మధ్య మరణించినటువంటి డెలివరీ బాయ్కి సంబంధించినటువంటి ఒక 2 లక్షల ఆర్థిక సాయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏం జరిగింది గిగ్ బాయ్స్తో, గిగ్ వర్కర్స్తో ముఖ్యమంత్రి చర్చలకు సంబంధించినటువంటి పూర్తి సారాంశం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ వీరందరికీ హామీ ఇచ్చింది. గిగ్ వర్కర్స్ తో భేటీ అయ్యారు. డైరెక్ట్ గా రాహుల్ గాంధీ కూడా వీరితో భేటీ కావడం జరిగింది. సో ఆ నేపథ్యాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. సో ఖచ్చితంగా వారితో భేటీ ఉంటుంది అనేటువంటిది గతంలోనే చెప్పింది. రీసెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా దీనిపైన ఒక కమిటీ వేస్తామన్నారు. వాళ్ళ కార్మిక శాఖతో సంబంధించి, కార్మిక విభాగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరి సమస్యల కోసం సమాయత్తం అవుతామని చెప్పారు. ఒకటి ఆటో డ్రైవర్లు, తర్వాత గిగ్ వర్కర్స్, ఎవరైతే ఓలా, ఊబర్, తర్వాత స్విగ్గీ, జొమాటో, ఎవరైతే ఆన్లైన్ ఫుడ్ డెలివరీస్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద పనిచేసేటువంటి వారి కోసం. సో అంతకంటే ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు ఎగ్జిబిషన్ లో భేటీ కావడం జరిగింది. 5 లక్షల రూపాయలకు సంబంధించి యాక్సిడెంట్ పాలసీ తీసుకొస్తున్నట్టుగా, వాళ్ళకి ప్రమాద బీమా తెస్తున్నట్టుగా చెప్పారు. దాంతోపాటు రాజీవ్
ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో 10 లక్షల బీమా ఈ గిగ్ వర్కర్ కి, తర్వాత ఆటో డ్రైవర్లకి, వీరందరికీ సంబంధం లేకుండా బిలో బీపీఎల్ కార్డుతో సంబంధం లేకుండా వీరందరినీ దానిలో ఇంక్లూడ్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. రేపు 28వ తారీఖు రోజు గ్రామ సభల ద్వారా అప్లికేషన్లు తీసుకోనున్నారు. సో ప్రజాపాలన పేరిట. సో దాంట్లో భాగంగా వీరందరూ కూడా ఆన్లైన్ లో కానీ మాన్యువల్ గా కానీ వీరికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో వినతి పత్రం ఇవ్వచ్చు అనేటువంటిది వారందరికీ హామీ ఇచ్చారు. సో గత ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు, మేము ప్రజాపాలన కొనసాగిస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా మేము దీన్ని పరిష్కరించే దిశగా పోతాం. రాజస్థాన్ లో ఏ రకంగా అయితే మీకు సంబంధించిన మీ సమస్యల పరిష్కారం కోసం అక్కడ రూపొందించినటువంటి దాన్ని మేము ఇక్కడ యథావిధిగా దానికి సంబంధించిన అధ్యయనం చేస్తాం అనేటువంటిది హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు సేమ్ టీ హబ్ ప్రస్తుతం మనం చూసా గత 10 సంవత్సరాల నుంచి టీ హబ్ ద్వారా అనేక సంస్థలు అంకురార్పణ జరిగింది ఇక్కడ నుంచి అనేక సంస్థలకి. సో అదే విధంగా ఓలా, ఊబర్ ఏదైతే కొత్త యాప్స్ ఉన్నాయో ఆన్లైన్ సంబంధించినటువంటి వెబ్సైట్స్, అలాంటి యాప్ ఒకటి టీ హబ్ ద్వారా తయారు చేద్దాం మనమే ఒకటి అనేటువంటిది రేవంత్ రెడ్డి వారికి హామీ ఇచ్చారు. సో ఇవన్నీ కాకుండా ఇక ముందు ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా ఎవ్రీ 4 months ఒకసారి రివ్యూ చేస్తాం. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం. మొన్న అత్తాపూర్ లో ఎవరైతే ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్ళి కుక్క ఉండడంతో ఆ పై అంతస్తు నుంచి కింద పడి మరణించాడు, ఆ కుటుంబానికి సంబంధించి గుర్తించాలని చెప్పారు. 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంతో పాటు ఇక ముందు కూడా సంస్థలు, ఆన్లైన్ సంస్థలు ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్స్ కావచ్చు, ఓలా, ఊబర్ కావచ్చు, వారి ఎంప్లాయీస్ విషయంలో సానుకూల దృక్పథంతో లేకపోతే, అంటే గివ్ అండ్ టేక్ పాలసీ కనుక పాటించకపోతే ఎంత పెద్ద సంస్థ అయినా కూడా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ వేదికగా ఓలా, ఊబర్, జొమాటో, తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్స్ కావచ్చు, ఆటో డ్రైవర్ యూనియన్ కావచ్చు, వాళ్ళందరి ముందరే వారికి హెచ్చరికలు జారీ చేస్తారు. వీరందరి విషయంలో వీరందరినీ త్వరలోనే ఆదుకునేటువంటి నిర్ణయం ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రస్తుతానికి ఈ రోజు అయితే మాత్రం 5 లక్షల ప్రమాద బీమా, 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోగ్య బీమాకు వీళ్ళందరినీ వర్తింపజేస్తూనే అనేక కొన్ని ఓలా లాంటి ఒక కొత్త యాప్ తీసుకురావడానికి టీ హబ్ ద్వారా ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎవ్రీ 4 months రివ్యూ ఉంటుందని చెప్పారు. రేపు 28వ తారీఖు రోజున వీళ్ళందరినీ అప్లై చేసుకోవాల్సిందని చెప్పారు వీరి సమస్యల గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద డెలివరీ బాయ్స్ కోసం, గిగ్ వర్కర్స్ కోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీ హబ్ ద్వారా ఒక కొత్త యాప్ రూపకల్పన చేసి వారి సమస్యల్ని పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అలాగే వారికి ఆరోగ్య బీమా కూడా కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా